హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న ఏసర్ వ్లాగ్స్. ఈరోజు కొత్తగా చెప్పాను ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అని. మమ్మీ ఏం చేస్తున్నావు? మీ నాన్నకు ఒక గ్లాస్ బియ్యం పెడుతున్నా, పెట్టినాక మీగడ వదిలేసిన నెయ్యి చేస్తా. మమ్మీ నెయ్యి చేస్తుందంట. ఇంతకాలం అయింది. ఎన్ని రోజుల నుంచి జమ చేస్తే అయింది అదంతా. పాతది అయిపోయిందా? పాతది కొంచెం అయిపోయింది, మళ్ళీ ఎట్లా డబ్బా నిండింది కదా, ఎట్లా నెయ్యి చేద్దాం. స్పూన్ అది అయిపోతే ఇది స్టాక్కి వస్తుందేమో. ఇది చూడు మూతి. అదంతా ఏం చేసావు? నా పెట్టుకుంటావు కాదు, అట్లా కాదే. ఐస్ వాటర్ ఎందుకు? నెయ్యి తింటే అయిపోదా? నా పెట్టుకుంటావు. అట్లా కాదమ్మా, ఇంకెట్లమ్మా? ఇది డబ్బా నిండే లోపు అది అయిపోతుంది సీసాల నెయ్యి. అట్లా అంటున్నా. ఇది తాగనికి పెట్టింది అనుకున్నా ఫ్రెండ్స్, నీళ్ళు రాగానే. నాకేం తెలుసు? అసలు నా కోసం ఎప్పుడని పెట్టింది చల్ల నీళ్ళు. అదంతా నీకోసం తాగనికి పెట్టినా. సిల్వర్ గిన్నెలు చేయాలా, స్టీల్ గిన్నెలు చేయాలా, ఎండ్ల చేయాలి? నాకేం తెలుసు? ఎండ్ల చేయాలి చెప్పి ఇట్లనే పెట్టేస్తున్నా అవుతుందా? ఆ డబ్బా తీసి పొయ్యి మీద పెట్టట్లనే. డబ్బా పొయ్యి మీద పెడితే ఎట్లయితుంది? నువ్వు అట్లా కూసో, గట్ల గాడ కూర్చొని ఈ వీడియోని గిరి చూపి, నన్ను చూపిస్తే ఏం లాభం? ఇగో గిరి చూపి. ఇంకో నేను లేచిన, ఇగో వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తావానే? ఏం లేదు, ఇప్పుడే మాట్లాడు. నాన్నతో బాధ ఉంది తల్లి నాకు. అమ్మ దీనిలో కొనివేవా? ఆడ కూర్చుంటే ఇవి ఏమంటారు, నల్ల నీళ్ళు పప్పి. ఏం కాదు, మనకు చల్ల నీళ్ళు కావాలి తాగడానికి. మా చిట్టి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండ్ల చేస్తాను అయ్యి. అమ్మ చిట్టి చూడు ఎడ కూర్చుందో. సేమ్ కేక్ క్రీమ్ లాక్ అవుతుంది కదా మమ్మీ? బట్టర్, ఇది బట్టరు వెన్న. అప్పుడేమో చిలికేటోళ్ళు వెనకట్కాలు కుండలేసి ఇట్లా చిలుకుతారు చూడు. శ్రీకృష్ణుని స్టోరీలో చూస్తావు చూడు. నువ్వు అవుతావు ఇట్లా ఫ్యాన్ ఫ్యాన్ నడుస్తుంది, మా మమ్మీ అరుస్తుంది. చా చిట్టి, దీని లైట్ వేస్తే దీని కళ్ళు మొత్తం బ్లూ అయ్యిందంట ఫ్రెండ్స్. ఇట్లా రావాలా? ఇదే వెన్న. అది సేమ్ కొంచెం కలర్ వేసి, మనం ఇప్పుడేదాకా బట్టర్ అంటారు కదా, అమ్మ రాముల్ బట్టర్ డబ్బా ప్యాకెట్లా, అది ఎల్లో కలర్ ఉంటుంది. ఇట్లా కలర్ వేసి పెడతారు. ఇదే ఇక బట్టర్. సేమ్ పన్నీర్ లెక్కనే కొడుతుంది నాకైతే. పన్నీర్ కాదే పప్పు అమ్మేది. దీంతో నా పన్నీర్ వేసారేమో, ఎవరికి తెలుసు? పన్నీర్ కాదు పప్పు అది. చీ, బంక. పన్నీర్ పాలను మీద కొడితే పాలు పగిలిపోతాయి చూడు, మనం కలకం చేసుకోవడం, చక్కెర వేసి కొంచెం, అది పన్నీరు. ఆడ చూడు మీ చిట్టి తల్లి. చిట్టమ్మా నాకమ్మా, నాకు నీ ఎంగిల్ మేము తింటాం. నా చెయ్యి కూడా నాకుతుంది. ఇది కొత్తగా వచ్చినప్పుడు ఇంట్లో వండుకుంటుందని చెప్పి దీనికి ఇల్లు చేస్తే మంచం కింద నూకేసింది, నా బెడ్ మీద వండుకుంటుంది. ఇటు రా తల్లి. ఉండే ఎంగిల్ చెయ్యకే. ఇవేం చేస్తున్నావు? ఇది బటర్ మిల్క్. తాగిగా ఆగుతా, మంచిగా ఉంటుంది ఆగుతా, లేకుంటే లేదు. ఒకసారి ఇటు చూడు ఫేస్. నిజంగానే మొన్న ఒకసారి తాగిన,
ఒకసారేమో కొంచెం పుల్లగా ఉంది తాగలేను. చక్కెర వేసి ఇయ్యి డాడీకి. చక్కెర కాదు, ఉప్పు వేసుకొని తాగలే, బటర్ మిల్క్ అది. బటర్ మిల్క్ ఇదా? మజ్జిగ. నేను ఉత్తి నార్మల్ మిల్క్ అనుకుంటున్నా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో ఆఫ్ చేసేస్తున్నా. మొత్తం అయిపోయిందా మమ్మీ? ఇంతేనా? ఇంతేనా? ఎన్ని రోజులైనా దాపెట్టి తిని. మన నెయ్యి డబ్బాలు అప్పుడు చేసి పెట్టిన కొంచెం దాపెడితే ఇంత అయింది. ఐస్ వాటర్ అయిపోలేవు మరి అంతగా. ఒకసారి అడగాలి దాన్ని. దేన్ని? దీన్ని కడిగి దాంట్లోకి వేసి ఆ గిన్నె కొంచెం దురుపు. దాంట్లో పురుగులు ఏమన్నా పురుగులు కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ దులిపి తూడు అంటే పురుగులు కనిపిస్తున్నాయి. ఇదో బట్టే పిల్ల. బట్టి ఊడుస్తా. బట్ట బయట ఉంది. ఇక్కడ నేను అడుగుతున్నాను. ఎలా వద్దు, బట్ట తీసుకురా పో. ఈ చూడకే దీ ఫస్ట్. బయట బట్ట తీసుకురా పో. ఇది పెట్టి చూడు ఏం కాదు. ఇగో తుడుచుకుంటా బయట మంచం మీద బట్ట తీసుకురా పో. ఐస్ క్రీమ్ కేక్ అన్నా తెచ్చిందా? నువ్వే అన్నావు కదా, ఏడుంది? చూడు ఎట్లా ఉంది అసలు. ఎట్లుంది? ఎప్పుడు చూడలేవు నువ్వు? మొన్న 2-3 సార్లు చేసి గిన్నెలు అంతా సమ్మర్ అయిపోతాయి కదా. నువ్వు పొయ్యి మీద వేస్తే నూనెనూ అవుతుంది అంతా. నూనె క్యాన్లో వేసి కొంచెం పోసుకో, అయిపోతుంది మళ్ళీ. నూనె క్యాన్లో తీసుకొని పోసుకో. సమ్మర్ ఇలా ఎంతసేపు అవుతుంది? ఈ చేయనికి ఎంతసేపు అవుతుంది? కరుగుతుంది అదే. చిన్న పెట్టేసి అదే కరుగుతుంది. మెల్ట్ అవుతుంది చూడ వేడి. రౌండ్ మీకు చూపిస్తే రౌండ్ ఎట్లా తిరుగుతుంది అది. ఉడకాలి, ఇంకా టైం పడుతుంది. మెల్ట్ కానీ అన్నం అవుతుంది. ఇక ఇది చూడు, ఐస్ క్రీమ్ కేక్. అమ్మ సేమ్ గిన్నె లెక్కనే ఉంది. ఇప్పుడు దీన్ని ఎత్తేసి ఏం చేసావు కింద? ఇది ఇప్పుడు తాగుతా చూడు. గ్యాస్ బాగలేదు. ఉప్పు బాగుంది. ఏం చేసినా ఒక్కడి కూడా వేస్ట్ చేయవు కానీ నువ్వు అన్నీ వేసుడే. ఇది ఒకసారి కలుపు మమ్. మూత పెట్టి పెట్టు. ఇదేంది అవుతుంది? సమ్మర్ వస్తుంది చూడు, అదేనయ్యా. ఇదంతా ఇప్పుడు కాగి సమ్మర్ అవుతుంది. బాయ్. ఇంకా పొంగులు వరుగుతుంది. ఇంకా టైం పడుతుంది. కాలేదు ఇంకా. ఎంతసేపు అవుతుంది మొత్తం కానికి? ఏమో అర్ధగంట. కరివేపాకు ఎందుకు పెట్టినావు? వీడు కరివేపాకు వేసావా? కరివేపాకు అన్నా తమలపాకు అన్న. తమలపాకు మొన్నసారి తమలపాకు వేసినట్టు. నెయ్యిలనా వేస్తే ఏమవుతుంది? స్మెల్ వస్తుంది అంటారు. స్మెల్ వస్తుంది. ఇంకొకటి ఏమొస్తుందో తెలియదు. వేయడం అయితే వేస్తాను. టేస్ట్ అనలే ఉన్నాయా? టేస్ట్ కాదు, పాడు కాకుండా ఉంటుంది అంట నెయ్యి. తమలపాకు వేస్తే ఇంకా స్మెల్ ఇంకెక్కువ వస్తుంది అంటారు. కరివేపాకు కూడా వేస్తారు కదా, కరివేపాకు కాదు లేకుంటే.
పొగలు అట్లనే వస్తాయి. ఇంకా కొద్దిసేపు అయితే అవుతుంది ఇక. పలిగిపోయిన పాలు లెక్క ఉందే. ఏ కాదు, ఇదంతా దిగుతుంది కిందికి. ఇగో ఇదంతా దిగుతుంది, చల్లగా అయిపోతుంది ఇదంతా కాగి కాగి. కానీ నెయ్యం లేదన్నా చల్లగా అయినాక రాత్రికి వేస్తా. కానీ అయ్యిందా ఇప్పుడన్నా? ఇంకా కొంచెం అయితే అవుతుంది. ఇంకొంచెం దీన్ని ఉడగడతారా? అదే చల్లగా అయినాక తీసేలకొడాలి. ఒకసారి కిందికి వెళ్ళి కలుపు. అది అంతా కిందికి పోయింది ఇప్పటిదాకడిది. ఇగో ఇది కూడా తింటారంట. కలకన్ కాదు, వస్తుందా? కరివేపాక మమ్మీ ఇట్లనే చేస్తారా దాన్ని? ఇంకా అయ్యింది ఇక జర్రసేపు మసితే దింపేస్తా. అంత బాగుంది దూనికి. ఆసన చూడు. ఏదో ఒకసారి ఎట్లా గుంజుకో చూపిస్తా. అట్లా వస్తుంది మా చెట్టి అయినా మమ్మీ. అయ్యిందా? చల్లగా కాలేదు ఇక. నూనె చల్లగా అవుతుంది. చల్లగా అయి తర్వాత మళ్ళీ గడ్డ కడుతుంది. ఎండాకాలం గడ్డ కట్టదు ఇక. చల్లగానే పండుగేటప్పుడు వస్తా. ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నా. ఇదేనా బంతి? ఇదేనా నెయ్యి? ఏం లోపల అట్లా ఇది తిందాం. అదంతా తినాలంట పప్పి. అన్నంలో కలుపుకొని తింటారంట దాన్ని. నన్ను యూట్యూబ్లోనే చూసిన. అది ఎట్లా ఉందో తెలుసా? కలకల్లాగా కాదు, హనీ బీ నెట్ లెక్క ఉంది అది. నువ్వు వెనుక పోను నన్నుది. మొన్నసారి కూడా ఇంతనే వచ్చింది తెలుసా. నాకు ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా పాపమ్మ, నేను కూడా చేస్తున్నా కదా నెయ్యి అని. ఇంత నెయ్యి అమ్ముతే ఇప్పుడు ఎంత వస్తుంది తెలుసా బయట? ఇది లీటర్ ఉండొచ్చు నాకు తెలిసి. హాఫ్ లీటర్ ఉంటుందా? ఉండదు, నెయ్యి లీటర్ ఉంటుంది ఇది. ఇదంతా మీ నాన్నకి ఇవ్వాలి, ఎందుకంటే మంచి పాలు తీసుకొస్తుంది కాబట్టి. ప్యాకెట్ పాలు అంతా బురుగు బురుగు వస్తుంది. ఇది బాగుంటుందండి పక్క మా అన్నం వేసుకొని. బాగుంది, కానీ అన్నం వేసుకొని తినాలంటే ఎట్లా ఉంది నాకు. ఎప్పుడైనా చేసిన పప్పు పప్పు ఒక్కసారి ఎంజాయ్ పప్పు. ఫైనల్ అయిపోయింది. ఏమైనా కొంచెం పొద్దున ఉంటే అయిపోయింది. సీసాలు వేసుకున్నామంటే సీసాలు ఏం చేసిన తెలుసా పప్ప నాకు? మొన్నసారి పొయ్యి మీద పెట్టి ఇట్లా 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 కాపిన అనమాట. కాపేసరికి గడ్డ కట్టినుండే అనమాట. అది ఇట్లా పెడితే కరుగుతుంది కదా, కొంచెం తీసి వేయనీకి వస్తుంది అంటే లైట్గా అతుక్కుంది దానికి. నెయ్యేం లేకుండా ఎక్కువ అయితే బొక్కనేమో పడ్డట్టుంది, దీనికి కారుతుంది. అమ్మ నువ్వు అట్లనే పెట్టి ఒక ఫోటో తీసా. ఏంది ఇది? మంచిగా వచ్చింది. ఏంది ఇది? నెయ్యి. అది ఒక్కదానివే తింటావు. అన్నంలో వేసుకొని తింటావా? అన్నం వేసుకొని తింటున్నా, ప్రసాదాలకి సరిపోతుంది. మీరు ఎవరు తిననే తినరు దీన్ని. ఐ హేట్ నెయ్యి. ప్రసాదాలకైనా సరే ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా ప్రసాదం వేస్తే. నెయ్యి లేకుండా ప్రసాదం చేస్తే అస్సలు బాగుండదు. నెయ్యి వేస్తే ఇప్పుడు ఆ నెయ్యికి ఒక పేరు పెట్టు.
నీకేం పేరు పెట్టాలి? సపియో నెయ్యి. నా పేరు సపియో పెట్టింది పిల్ల. ఏం చేసి పిల్లతో నేను స్వప్న కదా, అందుకే సపియో. స్పూన్ చూడు ఎట్లా పడేసిన దాంట్లో. అయిపోయింది దాంట్లో పొద్దుగా చేస్తాం. రాత్రి పడుకోకు, తినుకుంటూనే ఉండు. పడతాయి. చీమ మొత్తం పోయేంత అవుతుంది. బాయ్. మా చిట్టి పొట్టి ఏం చేస్తుంది చూడండి చూడండి. ఆట పెట్టింది. వీడొచ్చి పడ్డదు. బాయ్. బాయ్.